ఈ రీతిగా పంచ విధములైన భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలయందు ఆమె చక్కగా శయనించి వాటిని ప్రేరణ చేస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారు మహామాయా స్వరూపమని, అసుర సైనిక అని అంటారు. అమ్మవారు ఇంత ద్వైతాన్ని సృష్టించి ఈశ్వర సంకల్పాన్ని మాయగా రెండుగా విభజించి తనని తాను హింస చేసుకొని ద్వైత భావన తీసుకొచ్చి అహంత ఇదంత మమత అనే మహామాయను సృష్టించి తాను అందులో ఉంటూ మహామాయగా ఆమె ఆటలాడుకుంటోంది. బాలా బాలారూపంలో ఆటలాడుకుంటోంది. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలు ఇవన్నీ. ఇప్పుడు నువ్వు అనుకుంటావు ఈ కష్టం నాది అంటావు. ఆ నాది అన్నవాడు ఎవరు? నేనే. నేనే సత్యం నేనే. అంటే నువ్వు అన్నం తిన్న తర్వాత అబ్బా! కడుపు నిండింది అంటావు. ఎక్కడుంది కడుపు? ఎవరి కడుపు నిండింది? ఎవరికి ఆనందం వస్తోంది? ఆత్మకి, జీవాత్మకి వస్తోంది. అర్థమైందా? ఈ ఆటలు ఆడుతోంది అమ్మవారు నీలో ఉంటూ. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి గురువులు కూడా, మనదేముంది నాయన అంతా అమ్మవారి యొక్క ఇచ్చ. ఆవిడ ఇచ్చ ఎలా ఉంటే అలా. అర్థమైందా? ఇవాళ నేను ఇవాళ నన్ను నేను బాధించుకుంటాను. మహామాయలో నాకిది. మహామాయలో ఆనందము. ఆనందం వెంట పరిగెడతాను, దుఃఖం వెంట పరిగెడతాను. నా ఇష్టం. చిన్నపిల్లలు కూడా అంతే గదా! గోడలెక్కేస్తారు, బిల్డింగ్‌లెక్కేస్తారు, పడతారు, ప్రాణం పోతుందనేది లేదు. పడేవాళ్ళు పడతారు, పోతారు అది వేరే విషయం. ఆటలంతే. ఇదంతా చేయిస్తుంది ఒకే శరీరము, శ్రీచక్రము. అదే జీవ. అందులో ఉన్నది అమ్మవారి యొక్క సౌందర్య లహరి ఆత్మ. ఇక్కడ రామకృష్ణ అని, నువ్వని, నేనని ఎవరు లేరు. ఈ శరీరమంతా నాదిరా. నేనే ఆడుకుంటున్నాను. చాలా అంటుంది. ఏమ్మా? ఈ అంశాలన్నీ గూడా పూర్ణాంశలో ఉన్న భాగములే. అవునా? మన శరీరంలో చేతులున్నాయి, కాళ్ళున్నాయి. కొందరు కాళ్ళు ఆడిస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అవునా? నా ఇష్టం. నా కాలు ఆడిస్తుంటాను. చేతులు ఆడిస్తుంటారు. శ్రీచక్రం అంతా అలా కదులుతూ ఉంటుంది. ఇదే చైతన్యం, ఈశ్వర చైతన్యం. మన జీవితాలు గూడా అంశ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాం. మనం కణువులం, అంశలు. డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ అన్ ఓషన్ అంటారే. సముద్రం ఎలా వచ్చింది? మొత్తం సముద్రం అంతా అమ్మవారు. ఒక్క నీటి బొట్టుకు తీస్తే నువ్వు. అర్థమైందా? మళ్ళీ నువ్వు అందులో వెళ్ళావనుకో, ఈ ఆటంతా ఎవరిది? సముద్రానిది. అర్థమైందా అమ్మా? ఆ! అలా అర్థం చేసుకోండిరా అని చెప్తున్నారు. మహామాయ అంటే అది. చాలా కష్టమైన ఆహ్, ఇది ఎక్స్‌ప్లనేషన్. చాలా మంది కూడా పాపం చెప్పలేకపోయారు. నేను విన్నాను. చాలా పుస్తకాలు చదువుతాను గదా! నాకేం పెద్దగా అనిపించలేదు. నేను అన్నీ చూసి గురువులు, అమ్మవారిని ఏమిటి అంటే ఇది అని. మహామాయ అంటే ఇది. అమ్మా! నువ్వు వేరుగా వచ్చావనుకో సముద్రం నుంచి ఆ! అలానే అదే కర్మ అంటారు. ఇంకో జన్మలోకెళ్ళావనుకో ఇదే ఉప్పు. అర్థమైందా? నీళ్ళు సముద్రం నుంచి వేరు చేసినంత మాత్రాన స్వచ్ఛమైన నీరు అయిపోదు. అవే లక్షణాలు తెచ్చుకుంటుంది. అదే కర్మగా నీ వెంట వస్తుంది. చాలా అది. దాన్ని స్వచ్ఛం చేసుకో నాయనా. ఈ యోగం వలన, క్రియాయోగం వలన. నేను సముద్రము అనే విషయాన్ని తెలుసుకో. ఏమ్మా? సో, ఈ మాయ అనేది తొలగిపోతుంది. నువ్వు ఏమవుతావు అప్పుడు? సంద్రము, ముద్ర అవుతావు. ఒకే ముద్రలో ఉంటావు. ఇన్ని ముద్రలు వెయ్యవు. అలలని, బిందువులని ఇవన్నీ నీకు స్పృహలోకి రావు. ముద్ర ఒకే ముద్ర. చెలియలి కట్ట దాటదు. మొత్తం ఏమన్నావు నీటిని? ఇదంతా సముద్రం అండి అన్నావు. అవునా? అంశలంశలుగా చెప్పట్లేదుగా? అలా ఉండురా అంటుంది అమ్మవారు. అదే నువ్వు నేను. నాలో ఉండు. నువ్వే సముద్రం అవుతావు. వేరనుకున్నావనుకో అలగా వెళ్తావు. నాలో నుంచి అలగా బయటికొస్తావు. మళ్ళీ నాలోనే కలిసిపోతావు. సముద్రంలోనే అల వస్తుంది. మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది. అదే నీ యొక్క ఇదే మాయ. వేరు అనుకుంటుంది. ఒక్కసారి ఉవ్వెత్తున లేచినప్పుడు నేను వేరు అనుకుంటుంది. మళ్ళీ అందులో చనిపోయేటప్పుడు మళ్ళీ సముద్రంలో వెళ్ళిపోతాంగా. అయ్యో!
అది నా భ్రమ అనుకుంటావు. బతుకున్నప్పుడు భ్రమ అనుకుంటావు. పోయిన తర్వాత నేను సముద్రము ఇలా కొన్ని కోటాను కోట్ల అనాది నుంచి ఆ సముద్రం ఎన్ని కెరటాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అదే కాల కెరటాలు అనుకో, మనుషులు అనుకోండి, సృష్టి అనుకోండి. ఎన్ని సృష్టిలు జరుగుతాయి, ఎన్ని సృష్టిలు అంతమైపోతున్నాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అమ్మవారు. ఆమె కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఎన్ని సృష్టిలు వెళ్ళిపోయినాయి. మనకేం తెలుసు చెప్పండి? అది చెప్తున్నారు ఇక్కడ. మహామాయ అంటే అది. సో అమ్మవారు మహామాయ స్వరూపమును అసుర సైనిక అంటారు. ఉం? మళ్ళీ 9వ నామం మహాసైనిక. ఆవిడ మహాసైనిక. అంటే ఇవన్నీ ఈ నామంలోని అక్షరముల నుండి వచ్చిన గుప్తనామములే. ఇవన్నీ కూడా ఈ అక్షరాల నుంచి వస్తున్న గుప్తనామాలు ఇవన్నీ. ఆమె అసుర సైనిక, అలానే మహాసైనిక. మహాసైనిక అంటే సృష్టి ఆది యందు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు నలుగురును తన సింహాసమునకు కోళ్లుగా చేసుకుని సదాశివుని కల్పముగా చేసుకుని ఆ తల్లి సృష్టి కార్యక్రమమునకు సామ్రాజ్ఞి అవుతుంది. ఈ పంచ మహాసిద్ధులు ఏవైతే ఉన్నాయో, సృష్టి సిద్ధులయ్య తిరోధాన వమనాలు ఏవైతే ఉంటాయో అవి కోళ్లుగా చేసుకుంది అంటే ఏంటంటే అవి అమ్మవారి యొక్క సంకల్పములుగా చేసుకుంది అని. ఈ 4 తన దగ్గర పెట్టుకుంది అని. విష్ణు శక్తి, బ్రహ్మశక్తి, మహేశ్వరుడి శక్తి, వమన, ఈ 5 కూడా అమ్మవారి చేతిలో ఉంటాయి. పంచబాణేసి అంటారు. 5 పుష్పాలు అమ్మవారి దగ్గరే ఉంటాయి. ఈ మహాసిద్ధులు ఎవరికి ఇవ్వదు. చాలా గాలిలోంచి దీపాలు, గాలిలోంచి ఇంకేదో మనం అనిమా సిద్ధి లగిమా సిద్ధి చేసుకుని చిన్నపిల్లలు ఆడుకునే ఆటలే చేయాల్సిందే గాని ఒక మనిషిని సృష్టించలేంగా. ఇవన్నీ మహాసిద్ధులు అమ్మవారి చేతిలో ఉంటాయి. ఇవి ఎవరికి ఇవ్వదు. చాలా అందుకే ఈ సిద్ధులకి విరుద్ధంగా ఈ రాక్షసులు కోరారు. సృష్టి స్థితి దాకా నాకు చావు ఉండకూడదని కోరారు. నా సిద్ధుల్లో ఎవడు పుట్టిన విష్ణువుకే చావు ఉంది. ఎక్కడ మహాప్రళయంలో ఎవరూ ఉండరు. అలాంటిది నువ్వెంతరా, నువ్వు చావాల్సిందే అంట. నువ్వు భక్తిగా నువ్వు చేసావు తపస్సు. కావాలి అంటే నువ్వు ఎలా చావాలో నువ్వు కోరుకో, ఆ వరం ఇస్తానంట. చావటం ఖాయం. గుర్తుంచు. ఆ తల్లి సృష్టి కార్యమునకు సామ్రాజ్ఞి అవుతుంది. ఈ సృష్టి కార్యంలో మరి ఇంతమంది అమ్మవారి కింద ఉన్నారు కాబట్టి ఈ సైన్యం అంతా, మహాసైన్యం అంతా పెట్టుకుని ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి నీ వరకు, భూపురాది రేఖల వరకు ఇదంతా అమ్మవారి యొక్క మహాసైనిక. ఈ డాకిని షాకిని ఈ అమ్మవార్లందరూ సృష్టి కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా ఋత్వికుల్లా పనిచేస్తూ ఉంటారని. అమ్మవారు ఏం చెప్తే అది చేస్తారు. నీ మూలాధారంలో నీకు కోరిక కలిగించాలి అంటే అమ్మవారు నువ్వు వెళ్ళి వాడికి కోరిక కలిగించు అని. అందుకే కదా నిన్ను నియమించాను అంటుంది. అర్థమైందా? లేకపోతే నీకు సంకల్పాలు పుట్టవు. అమ్మవారు ఆజ్ఞిస్తేనే నీకు. అర్థమైందా అన్న? అది అప్పుడు పంచబ్రహ్మ స్తనస్థిత అన్న నామం ఆమె యందు చెల్లుతుంది. లేకపోతే ఆ నామం చెల్లదు. ఈ 5 తన దగ్గర పెట్టుకుంది కాబట్టి సృష్టి కార్యం ఈ 5తో నడుస్తోంది. సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలతోనే సృష్టి నిలబడింది అని. ఇవి తన దగ్గర పెట్టుకుంది కాబట్టి పంచ బ్రహ్మ స్తనస్థిత అన్నారు. ఇది గనక నీకు వరంగా ఇచ్చింది అంటే ఆ అమ్మవారికి ఈ నామం చెల్లదు. అర్థమైందా? నీకు ఇచ్చేస్తే నీవెలా అవుతావమ్మా? ఈ 5 కూడా రాక్షసులు మరి తపస్సు చేసి పొందారు కదా, ఈ నామం నీకు సరితూగదు అని మనమే అంటాం. అవునా? అందరూ మరల సంహార వేళ సర్వమును లయము చేసి అప్పుడు కృత్యములు ఏమీ లేవు కాబట్టి ఈ పంచబ్రహ్మలు పంచప్రేతములు అవుతారు. మహాప్రళయంలో ఇంక వీళ్ళందరూ ఇంక చాలే ఆట, సాయంత్రం అయిపోయింది,
ఇంకా నేను శూన్యంలోకి వెళ్ళిపోతున్నానని చెప్పి వీళ్ళందరినీ ఏమిటి తన తలంపుతో ఈశ్వర శక్తి అంతా తనలోకి తీసేసుకుంటుంది. తన శక్తి తనలో తీసేసుకున్నప్పుడు అది మహాప్రళయం. అణువులన్నీ విచ్చుకుంటాయి. అదే దాన్ని చిన్న భిన్నం అయిపోతాయి. శక్తి అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? మనం కాల్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? చైతన్యం అంతా అమ్మవారిలోకి వెళ్ళిపోయాం. మహా చైతన్యంలో కలిపేస్తుంది. మళ్ళీ కర్మ పరిపాకం అయినప్పుడు మన అందరం భూమి మీద పడతాం. అది. ఇప్పుడు వర్షం అంతా వెళ్ళిపోతుంది కదమ్మా! మళ్ళీ వచ్చే వర్షాకాలంలో మళ్ళీ అన్నీ మళ్ళీ ఇదే నీళ్లు ఈ ఆవిరైపోయినవే నీరుగా అక్కడ మారి నారాయణంగా మళ్ళీ పుడుతున్నాయి. కర్మానుసారంగా పుడుతున్నాయి అని. అవునా? ఆ! ఎవరి కర్మానుసారంగా వాళ్ళు అలా పుడతారు భూమి మీద. ఒకరు పెంట కుప్పల్లో వర్షం పడుతుంది. గుడి మీద పడుతుంది. నీ ఇంటి మీద పడుతుంది. అవునా? మూత్రాలు కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాయి నీళ్లు. ఎక్కడైనా పడొచ్చు. అర్థమైందా? నువ్వు గుడిసెలోనూ పుట్టొచ్చు. ఆ మాటకొస్తే మహానుభావులందరూ కూడా వారి పుట్టుకలన్నీ కూడా చాలా కుగ్రామాల్లో కష్టాల్లో పుట్టిన వాళ్ళే. కృష్ణుడు కష్టాల్లో పుట్టినవాడే. అవునా? రాముడు అలానే గదా! అవతారాలన్నీ అంతే గదా! అవతార పురుషులందరూ అలానే పుట్టారు. అది. మహానుభావులందరూ అవధూతులు, యోగులు వీళ్ళు కష్టాల్లో పుట్టినవాళ్ళు. కానీ అవతార పురుషులుగా వాళ్ళు చలామణి అయ్యారు. అది అమ్మవారి కృప. ఈ 2 లక్షణములు అనగా సృష్టి, సంహార క్రియలు 2 ఆమె చేతిలోనే ఉన్నాయి కాబట్టి, ఆమె ఆ సింహాసనము ఎప్పుడూ కదిలేది కాదు కాబట్టి, ఆమె మహాసైనిక. ఆమె సింహాసనం మీద ఎవరు కూర్చోలేరు. ఇప్పుడంటే అందరం కూర్చుంటున్నాం ఇక్కడ భూమి మీద. గురువుగారి స్థానంలో గురువుగారి కుర్చీలోనే కూర్చుంటాం. అంటే చెప్తున్నాను. అవునా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఉంది. వీడు పోతే వాడొచ్చి కూర్చుంటాడు. వాడు పోతే ఇంకోడొచ్చి కూర్చుంటాడు. ఇది అటువంటి అధికారము కాదు. ఆమె ఆ సింహాసనము ఎప్పుడూ కదిలేది కాదు. కాబట్టి మహాసైనిక అన్న పేరు పాశుపతము, అస్త్రము అన్నవి శివునివి. సో మహాపాశుపతము మహేశ్వరునిది. జ్ఞానపరంగా చూస్తే ఆత్మానాత్మ విచారణయే మహాపాశుపతస్థాగ్ని ప్రాణములలో రమించేది పశువు. సో పాశుపతము అంటే పిండాండములో పంచప్రాణం. ఇదంతా ఎలా చెప్తున్నారంటే ఇంతకుముందు నామాలన్నిటికీ కూడా పిండితార్థం చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మహాపాశుపతము అంటే మహేశ్వరునిది. శివజ్ఞానము జ్ఞానపరంగా చూస్తే ఆత్మ అనాత్మ విచారణయే మహాపాశుపతస్త్రాగ్ని. ఏమ్మా? ఎప్పుడైతే శ్రీ విద్య గురించి ఈ ఆత్మ గురించి నశ్వరము గురించి నశ్వరాన్ని వదిలేయటం క్రియాయోగం చేసి ఈ నశ్వరము అశాశ్వతాన్ని వదిలేసి శాశ్వతంలో రమించటం, ఆత్మలో రమించటం, ఇది మహాపాశుపతము. లేదు నువ్వు గనక ప్రాణములో రమించావనుకో, అంటే జీవ ప్రాణము నేనే శరీరం అని రమించావనుకో పశువు. పిండితార్థం చెప్తున్నాడు. అలానే పాశుపతము అంటే పిండాండములో పంచప్రాణాలు. ఈ 5 ప్రాణాల్లో పంచప్రాణాలు ఉప ప్రాణములో పాశుపతాస్త్రం అంటే ప్రాణ అపానముల సంఘటనము. క్రియాయోగంలో మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు సెకండ్ స్టెప్ చెప్తాను కదా, ప్రాణం తీసుకుంటున్నాం, ముక్కు మూస్తున్నాం. అపానాన్ని మనం ఏం చేస్తున్నాము? మూస్తున్నాం. కాంట్రాస్ట్ చేయాలి. అంటే సీసా మూత పెట్టడం లాంటిది. కింద పైన క్లోజ్ క్యాపింగ్ అంటారు. చేసామనుకోండి, అప్పుడు కుంభకం వలన ముఖ్య ప్రాణం ఉత్పన్నమవుతుంది. ఉదాన ప్రాణ ఉత్పత్తి జరుగుతుంది అని. అంటే నీ కుండలిని శక్తి జాగృతం అవుతుంది అని. లేదు అంటే ఆ ప్రాణము అపానముగా వెళ్ళిపోతుంది. కుంభకం రావటం కష్టం. అది రహస్యం.
వినండి, నేను పెద్ద గురువు గారిది సీడీ అందరికీ వినమని చెప్పాను కదా! పంచ ఆ! పాశుపతస్త్రం అంటే ప్రాణ అపానముల యొక్క సంఘటన. పాశుపత అస్త్ర అగ్ని అంటే మూలాధార కుంభకము చేత స్వాధిష్టానంలో రగిలే అగ్ని మహాపాశుపతం. పాశుపతాస్త్రం అంటే ఎలా ఉంటుంది? అగ్ని స్వరూపంగా ఉంటుంది. ఎప్పుడైతే మూలాధారంలో కుంభకం చేసావో ఏమ్మా, ఒక్కసారి అని అంటుకుంటుంది. స్వాధిష్టానంలో అగ్ని అంటుకుంటుంది. ప్రజ్వరిల్లుతుంది. మంటలు అంటే నీకొస్తాయని కాదు. అగ్ని పుడుతుంది అని. అదే పాశుపతాస్త్రము అంటారు. ఏమ్మా! ఆ! సో, అంటే సుప్త కుండలిని అని రహస్యం. సుప్త కుండలిని. అంతవరకు స్వపిత కుండలినిగా అంటే ఏంటంటే, అలా పడుకొని ఉన్న తల్లి ఒక్కసారి జాగృతం కావటం. అర్థమైందా? సింహం పడుకోవటం గుహలో. బయటికి రావటం అన్నమాట. సింహం బయటికి రావటం. ఎలా ఉంటుంది? భీకరంగా ఉంటుంది దాని అరుపు. అవునా? ఎందుకు అరుస్తుంది? చిన్న చిన్న జీవులన్నీ పారిపోండి. ఎవరు ధైర్యంగా నా ముందుంటారో వాళ్ళని నేను వేటాడతాను అని ముందే హెచ్చరిస్తుంది. అర్థమైందా? ఆ! దాని లక్షణం. సో, అగ్ని కీలకాలు తాకి మేల్కొన్న కుండలిని మహాపాశుపతం. ఆ వేడికి మూలాధారంలో, స్వాధిష్టానంలో ఆ వేడికి చైతన్యం ఒక్కసారి అంటుకుంటుంది. ఇప్పుడు నిన్ను కాల్చామనుకోండి, చెయ్యి కాలితే ఎలా ఉంటుంది? అట్లా అక్కడ దానికి అంటుకుంటుంది. అది స్వపితగా ఉన్నది ఒక్కసారి మేల్కొంటుంది. జాగృత కుండలిని అవుతుంది అని. ఎవరో ముఖం మీద నీళ్లు పోయటం లాంటిది పడుకున్న వాడి మీద. ఆహా! దాని కదలిక తేజోమయం. అది కదిలింది అంటే తేజస్సుతో కదులుతుంది. మహా తేజస్సుతో చైతన్యం అంతా కూడా అంటే ఆత్మ నుంచి వచ్చిన కిరణాలన్నీ మళ్ళీ హృదయంలో ఆత్మ ఉంది కదా! అది సూర్యుడు. అవన్నీ కిరణాలు. ఈ చైతన్యాలన్నీ తేజస్సులో ఉంటాయి. అంతవరకు మాయ అనే మబ్బులతో కప్పబడి ఉంది. మబ్బులు విడితే ఆ తేజస్సు. ఆ కదలిక చేత అసుర సైనికులైన చేతన వికారములు నిర్దగ్ధమై చివరికి తుర్యం ప్రాప్తిస్తుంది. ఆ తేజస్సులో, ఆ జ్ఞానములో మూలాధార జ్ఞానము, స్వాధిష్టాన జ్ఞానము, ప్రజ్ఞా విలాసాలు వింటే ఈ రాగద్వేషాలు, ఆ! నీది, నాది, అహంత, ఇదంతా, మమత అనేవన్నీ కూడా మూలాధారంలో ఉన్నవన్నీ కూడా దగ్ధమైపోతాయి. అంటే నీకు దేని మీద కోరిక ఉండదు. అది శ్మశానం అయిపోతుంది. అంత తేజస్సుగా పైకి వెళుతుంది అని ఆత్మ, చైతన్యం. చివరకు తుర్యం ప్రాప్తిస్తుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యం. కదా! నాలుగో స్థితిలోకి వెళ్తావు నాయనా నువ్వు. నిర్దగ్ధ శబ్దము చేత పంచకోశ ప్రవృత్తులన్నీ నశిస్తాయి. 5 కోశంలో ఉన్న ప్రవృత్తులు ఏవైతే అన్నమయ కోశము, ప్రాణమయ కోశం, ఈ కోశాల్లో ఉన్న ప్రవృత్తులు, వ్యవహారాలన్నీ నశించిపోతాయి. ఇంక నీకు ఏది మిగిలింది? ఆత్మ ప్రస్థానం తప్ప ఇంకేమీ పనులు లేవండి. ఇప్పుడు చెప్పండి మీ విషయం అని మనం ఎలా అంటామో, ఆత్మ కూడా ఆ స్థితికొస్తుంది. ఇంక నేను తుర్యంలోకి వెళ్ళాలి. ఇవన్నీ వదిలించుకున్నాను. మనం గూడా అంతే గదా! రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉన్న తర్వాత మనం జేసేదేముంది? ఆయనెవరో పెద్దాయన ఏదో చెప్తున్నాడు పోయి కూర్చుందాం. ఇంట్లో కూర్చొని చేసేదేముంది? ఇక మనకి ఏ వ్యవహారం లేదుగా. అవునా? అట్లా. హ్మ్. సో, అనగా ప్రాణమయ, మనోమయ, అన్నమయ, విజ్ఞానమయ, ఆనందమయాది సుఖాపేక్షలన్నీ పోతాయి. నీకు ఏ సుఖాలు పుడుతున్నాయో ఈ 5 కోశాల నుంచి అవన్నీ చచ్చిపోతాయి. అంతేగా ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు స్వీట్ ఏం తింటాం షుగర్ పెట్టుకొని? కోరిక లేదు. తింటే చస్తావు. ఇంకా కోరిక చంపుకోవటమే. అంతే కదా! అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ ప్రాణ, ఆ!
నువ్వు తినవు కదా, యూ డోంట్ ఈట్ ఎనీ స్వీట్స్. షుగర్ ఉన్నవాడికి స్వీట్ పెడితే అమ్మ వద్దండి, కాఫీలో షుగర్ వేయొద్దు. అదనమాట. ఆ ఆపేక్షలుండి పోతాయిరా నాయన. దానినే శ్రీ విద్యలో శ్మశానము అంటారు. శ్మశానము అంటే మీరు అనుకున్న శ్మశానాలు కావు. అప్పుడు అసుర ప్రవృత్తులు దగ్ధమై ప్రేతం అవుతాయి. ఈ అసుర ప్రవృత్తులు నువ్వు చేస్తున్న, అంతేగా యవ్వనంలో గాని ఎప్పుడైనా ఎక్కడైనా కూడా నువ్వు చేస్తున్న ఈ పనులన్నీ కూడా దగ్ధమై ప్రేతాలవుతాయి. మనిషి పోయిన తర్వాత ఏమవుతున్నాడు? ప్రేతం అవుతున్నాడు. అవునా? అలా ప్రేతాలవుతున్నాయి. పిండాండములో ముఖ్య ప్రాణము పంచప్రేత సనాసీన అవుతుంది. పిండాండములో అంటే మనలో అప్పుడు ఏమవుతుందది? పంచప్రేత సనాసీన అంటే ఈ 5 కోశములు ఏమిటవి? ప్రాణమయ, మనోమయ, అన్నమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ కూడా శ్మశానం చేసినప్పుడు అప్పుడు మనం ఏమవుతున్నాము? పంచప్రేత సనాసీన. నువ్వు అమ్మవారు లాంటి దానివే. ఇవి చెయ్యి. అమ్మవారు మహాప్రళయంలో అది చేస్తుంది. నువ్వు ఇది చెయ్యి. అవునా? ఇది మనం చెయ్యంగా మాయలోనే రమిస్తాం. అంతేగా? సో పిండాండము అంటే మన శరీరం. మన శరీరంలో మనం ఎంతసేపు ఈ కోశాల్లో ఉండటమే ఇష్టం. మీరు బానే చెప్తున్నారు స్వామి. అన్నమయ కోసం చాలా ఇంపార్టెంట్. ప్రాణమయ కోసం నా ఆయుష్ ఉండాలండి. ఇవన్నీ ఈ విషయ వాంఛనలు. విజ్ఞానమయ కోసం మనకెందుకండి ఆత్మ గురించి? ఇప్పుడు ఈ క్షణమే సుఖపడతాం అనుకునేవాళ్ళు విషయ వాంఛనలు. ఈ కోశాలు అలా నిన్ను పెడతాయి. ఇవి శ్మశానం చేయటం, ప్రేతాలు చేయటం. అవే ఉన్నేయ భూమికల్లో పంచ ప్రేతాలవుతాయి. ఉన్నేయ భూమికలు అంటే మూలాధారం నుంచి పైకి నువ్వు వెళుతున్నావు అంటే ఇవన్నీ శ్మశానాలు నువ్వే చేసుకుంటూ వెళ్ళిపోతావు. శ్మశానం చేసుకుంటూ వెళ్ళిపోతావురా పిచ్చివాడా అని. ఇందులో ఉంటూ శ్మశానం చేయటం కష్టం. అర్థమైందా? ఉన్నేయ భూమికలు యోగంలోనే ఇది సాధ్యమవుతుంది. ధ్యానంలోనే సాధ్యమవుతుంది. అంటే జ్ఞానంగా పుస్తకాలు చదివినంత మాత్రాన నీకు పంచప్రేత సనాసీన అనే స్థితి నీకు రాదు అని. విజ్ఞానము చాలా విజ్ఞానం బాగా తెలియగలవాలి అంటే తెలివితేటల వల్ల నీకు మోక్షం రాదని. సానుభూతి వలన ఉన్నీయ భూమికల్లోకి వెళ్ళాలి, నువ్వు పై ప్రస్థానం చెయ్యాలి. అండాండములో పంచబ్రహ్మలు. అండాండము అంటే అమ్మవారి బిందువులో ఆవిడ శరీరం కదా. శ్రీచక్రంలో అండాండంలో ఏమవుతారు ఈ పంచబ్రహ్మలు? ఆ మహాప్రళయంలో పంచ ప్రేతాలు అవుతాయి. ఇక్కడ యోగంలో మనకి ఎలా అవుతాయో అమ్మవారికి కూడా మహాప్రళయంలో సృష్టి అంతా కూడా తనలో కలిపేస్తుంది. దత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. గురుకృపాయి కేవలం, మాతృకృపాయి కేవలం. అందరికీ అమ్మవారు ఆశిస్తుంది. ఇక్కడికి ఈ నామం అయిపోయిందమ్మా. 82వ నామం రేపు